హై బీపీ, షుగర్ జబ్బుల్లాగే ఇవాళ థైరాయిడ్ లోపాలు కూడా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. వీటిని అదుపులో ఉంచుకోవడమే కానీ శాశ్వత చికిత్స లేదు. థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నప్పుడు ప్రతినిత్యం మందులు వాడుతూ ఆహార వ్యాయామాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అయితే మందులు, ఆహార వ్యాయామాలతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుందని చెబుతారు నిపుణులు. థైరాయిడ్ను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు చూద్దాం. ఈనాటి కార్యక్రమంలో థైరాయిడ్ సమస్యలకి ఏ విధమైనటువంటి ఆసనాలు వేయాలి, ఏ ముద్ర చేయాలి అన్న విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన శరీరంలో అతి ప్రధానమైనటువంటి గ్రంథుల్లో ఇది ఒక గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది మన గొంతు లోపల భాగంలో సీతాకోక చిలుక ఆకృతిలో ఈ గ్రంథి ఉంటుంది. ఈ గ్రంథి మన శరీరంలో అన్ని జీవక్రియలను ఆపరేట్ చేస్తూ ఉంటుంది. ఈ గ్రంథి సరిగా పనిచేయకపోతే తొందరగా అలసిపోవడం, చిరాగ్గా ఉండడం, అధికంగా బరువు పెరిగిపోవడం, బరువు తగ్గిపోవడం, లేకపోతే జుట్టు రాలిపోవడం, అదేవిధంగా డిప్రెషన్కి గురవడం, అదేవిధంగా మరి సంతాన సమస్యలు, అదేవిధంగా ఋతుక్రమ సమస్యలు, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకమైనటువంటి శరీరం పనిచేసే విధానంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు శరీరంలో గ్రంథుల పైన చాలా అద్భుతమైన ప్రభావాన్ని కలిగజేస్తాయి. కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని యోగా థెరపిటిక్ ద్వారా కొన్ని ప్రత్యేకమైన శ్రద్ధతో ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని కొన్ని ప్రత్యేకమైన ఆసనాలని పద్ధతి ప్రకారం చేసినట్లయితే ఆయా గ్రంథులని పనితీరును మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుందన్న విషయాన్ని మేము గమనించాం. ఈ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయడానికి అవసరమైనటువంటి కొన్ని ఆసనాలు ఉన్నాయి. వీరభద్రాసనం, అర్ధచక్రాసనం, శంకుముద్ర. వాటిని మనం ఇప్పుడు ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. ముందుగా ఇది నిలబడి చేసేటటువంటి స్థితి నుంచి మనం చేస్తాం. పాదాలు రెండు జతలో ఉంటాయి. రెండు చేతులు శరీర పక్క భాగాలకి తాకుతూ ఉన్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో కాళ్ళను రెండింటినీ కూడా ఒక 2 ఫీట్ లెఫ్ట్ లెగ్ని, 2 ఫీట్ రైట్ లెగ్ని స్ప్రెడ్ చేసుకొని ఉంచుకోవాలి. లెఫ్ట్ లెగ్ యొక్క పాదాన్ని లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. బాడీ కూడా లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఈ స్థితిలో లెఫ్ట్ నీని ఎడంకాలు యొక్క మోకాలను బెండ్ చేయాలి. పూర్తిగా రైట్ లెగ్ స్ట్రైట్గా ఉండాలి. ఈ స్థితిలో శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపాలి. రెండు చేతులు తాకించి హెడ్ని కాస్త పైకి రేజ్ చేసి చూడాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేసి ఎడమ మోకాల్ని కూడా రిలీజ్ చేసి స్ట్రైట్గా తెచ్చుకోవాలి. అదేవిధంగా రైట్ లెగ్ యొక్క పాదాన్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. శరీరాన్ని రైట్ సైడ్ టర్న్ చేసి ఉంచాలి. ఇప్పుడు కుడికాలు యొక్క మోకాలను బెండ్ చేయాలి. పూర్తిగా శ్వాసను తీసుకుంటూ రెండు చేతులు పైకి లేపాలి. శ్వాస సాధారణంగా ఉంటుంది. హెడ్ రేజ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు రెండు చేతులు రిలీజ్ చేయాలి. యథాస్థానానికి రైట్ నీని కూడా రిలీజ్ చేసి పాదాలు రెండు జతలో ఉంచుకోవాలి. ఇప్పుడు అర్ధచక్రాసనం. పాదాలు రెండింటిని కూడా ఒక 4 to 5 ఇంచెస్లో డిస్టెన్స్లో ఉంచుకోవాలి. రెండు చేతులు నడుం దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను తీసుకుంటూ హెడ్ వెనక్కి బెండ్ చేయాలి. హెడ్, నెక్ వచ్చేస్తున్నాయి. ఎంత వీలైతే అంత వెనక్కి బెండ్ చేసి బ్యాలెన్స్ చూసుకోవాలి. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5
6, 7, 8, 9, 10. ఇప్పుడు నిదానంగా యథాస్థానానికి రావాలి. హ్యాండ్స్ రిలీజ్ చేసి కళ్ళు మూసుకొని 1-2 సార్లు నిదానంగా శ్వాసను తీసుకుంటూ నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ చేయాలి. ఇప్పుడు శంకు ముద్ర చేస్తాం. సుఖాసనంలో కూర్చోవాలి. కుడి చెయ్యి యొక్క అరిచేయ 2 చేతులు మోకాళ్ళపైన అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు కుడి చెయ్యి అరిచేతిలోనికి ఎడమ చేతి యొక్క బటన్ వ్రేలు ఉంచాలి. ఇప్పుడు కుడి చేతి యొక్క 4 వ్రేలును ఫోల్డ్ చేస్తూ కుడి చేతి యొక్క వ్రేలు వెనక భాగం నుంచి ఎడమ చేతి యొక్క 4 వ్రేళ్ళు కుడి చేతి యొక్క బటన్ వ్రేలుకి తాకించాలి. ఈ విధంగా ఇప్పుడు చూసినట్లయితే దీని ఆకృతి శంకు ఆకృతిలో ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉండాలి. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. కళ్ళు మూసుకొని నిదానంగా ప్రాణాయామం చేయాలి. పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు నిష్పత్తులను పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. నిదానంగా శ్వాసను విడిచిపెట్టిన తర్వాత ముద్రను రిలీజ్ చేయండి. నిదానంగా కళ్ళు తెరవండి. చూసారు కదండి, ఈ వీరభద్రాసనాన్ని ఒక్కొక్క కాళ్ళతో 5 సార్లు చొప్పున లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ లెగ్తో రైట్ లెగ్తో 5 టైమ్స్. అదేవిధంగా ఈ అర్ధచక్రాన్ని పొద్దున్న సాయంత్రం ఒక 5 సార్లు చొప్పున చేస్తూ ఈ శంకు ముద్ర గనక 20 నిమిషాల నుంచి 30 నిమిషాలు క్రమం తప్పకుండా చేస్తూ వీటితో పాటుగా డైలీ ప్రతిరోజు కొన్ని ప్రాణాయామాలు, ఇంకొన్ని వాయుముద్ర, ఇంకొన్ని ఆసనాలు, ధనురాసనం, భుజంగాసనం, ఉష్ట్రాసనం, ఇట్లా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాల యొక్క సంపుటిని మీరు ప్రత్యేకమైన శ్రద్ధతో ఇలా చేసినట్లయితే ఈ గ్రంథుల పనితీరు మారి సహజమైన ఆరోగ్యాన్ని పొంది ఆరోగ్యంగా జీవించవచ్చు.